సార్ తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలను ఇచ్చారు. మరి తెలంగాణకి ఇచ్చిన బడ్జెట్ ఏంటని చెప్పేసి తెలంగాణ వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు సార్. అంటే బీజేపీ, బీఆర్ఎస్‌ని తొక్కేసి ఆ ప్లేస్‌లోకి రావాలి. రేపటి రోజు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉండాలి అని చెప్పి తెలంగాణలోనే ఒక ప్రోగ్రామ్ నడుస్తుంది సార్. దాన్ని ఎంతో చర్చించుకుంటాం. అటువంటి టైంలో మరి తెలంగాణకు కూడా ఎంతో కొంత బడ్జెట్ కేటాయిస్తే బీజేపీ కాస్త బెటర్ అవ్వచ్చు కదా అని చెప్పేసి కూడా చాలామంది అభిప్రాయం సార్. మరి ఎందుకు తెలంగాణని పక్కన పెట్టేసిందన్నారు? తెలంగాణకి సంబంధించి కేటాయింపులు ఏ మేరకు జరిగినాయి, దానికి సంబంధించి కాంగ్రెస్ నుంచి విమర్శలు ఏమిటి అనేది ఇంకా స్వరూపానికి రాలేదు. అంటే ఇక్కడ ప్రధానంగా ఏపీకి సంబంధించి స్పెషల్ స్టేటస్ అనే నినాదం ఒకటి నడుస్తుంది. ఆ నినాద పరిధిలోనూ రెండోది వాళ్ళకి మద్దతు ఇచ్చినటువంటి పార్టీ అక్కడ వాళ్ళ ప్రభుత్వమే ఉంది. వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు జరుపుకునేటువంటి కేటాయింపులు, జనాలకు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు, జనాలకు వాళ్ళు ఇచ్చిన హామీలు బీజేపీ పరంగా ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వంలో మేము రాబోతున్నాం అనేటువంటి భరోసాతో ఇచ్చినటువంటి హామీలు అవి నెరవేర్చాలి. తెలంగాణకు వచ్చేసరికి ఈ స్థాయి కేటాయింపులు జరపటం అనేది కనిపించదు. అంటే తెలంగాణకి జరిపినటువంటి కేటాయింపులు తెలంగాణ పద్ధతిలోనే ఉంటాయి, తెలంగాణ కండిషన్కి అనుగుణంగానే ఉంటాయి. తెలంగాణ ప్రయోజనాలు ఎలా పొందాలి అనేది ఇక్కడ ఒక రాజకీయ వ్యూహరచన చేస్తోంది భారతీయ జనతా పార్టీ. ఆ రాజకీయ వ్యూహరచనలో భాగంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమిలో ఉన్నటువంటి 2 పార్టీలని తిరిగి తెలంగాణకు పట్టుకొచ్చి ఈ అన్ని పార్టీలని సమన్వయం చేసి ఒకే తాటి మీదకు తీసుకొచ్చి కాంగ్రెస్ని ఒంటరిని చేసి కాంగ్రెస్ని అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించటము, అలాగే ఆ తర్వాత జరిగేటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్లో ఎంపీల సంఖ్య తగ్గించటం, ఈ 2 లక్ష్యాలుగా ఒక పొలిటికల్ ప్రోగ్రాం చేపడతారు. అంటే బడ్జెటరీ కేటాయింపులకి ఇక్కడ నుంచి వచ్చినటువంటి ప్రతిపాదనలు ఏమిటి అనే విమర్శ దగ్గర మొదలవుతుంది యుద్ధం. రేపు పొద్దున రేవంత్ రెడ్డి గారి స్పందన బయటకు రాగానే ఈ ఆయుధంతో బీజేపీ రంగంలోకి దిగుతుంది. బండి సంజయ్ మరొకరో ఆయుధం తీసుకుని రోడ్డెక్కుతాడు. ఆ యుద్ధం ఎలా జరుగుతుంది అనే దాన్ని బట్టి చూడాలి. ఇంకొక కుట్ర ఏం జరుగుతుందంటే తెలుగుదేశం రీఓపెన్ అనేది కాంగ్రెస్ పార్టీ చేస్తోంది అనేటువంటి ఒక ఇంప్రెషన్ ఇచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే నిన్న జరిగినటువంటి కేజీఎఫ్ సమావేశం, మొన్న జరిగినటువంటి 2 రోజులు జరిగినటువంటి గ్లోబల్ సమ్మిట్, కమ్మవారి గ్లోబల్ సమ్మిట్, ఆ గ్లోబల్ సమ్మిట్కి రేవంత్ రెడ్డి హాజరై మాట్లాడటం, కమ్మ ప్రాభవాన్ని ఆయన కీర్తించటం, కమ్మవారు లేకపోతే ఇక్కడ వ్యవసాయం ఎక్కడుండేది, అసలు ఇక్కడ నాగరికత ఎక్కడుండేది అన్న లెవెల్లోకి వెళ్ళిపోయాడు. ఇదో పంచాయతీ నడుస్తోంది ఆల్రెడీ. కాబట్టి ఇది వ్యూహాత్మకంగా పెట్టిందే. వాంటెడ్గానే రేవంత్ రెడ్డి వస్తాడు, మిగిలిన వాళ్ళు ఎవరు కనిపించరు. అలా రేవంత్ రెడ్డిని ఎక్స్పోజ్ చేసి రేవంత్ రెడ్డి చంద్రబాబు కలయిక, గురు శిష్య బంధము, ఈ డ్రామా నడుపుతారు కొంతకాలం. నడిపి టీడీపీ రీఓపెన్ అయిపోయి దాని మీద జరగాల్సిన చర్చ అంతా జరిగిపోయిన తర్వాత ఇదంతా కూడా ఇప్పుడు ఒక చిన్న రిహార్సల్ ప్రోగ్రాం. దీని తర్వాత ఒరిజినల్గా బీజేపీ వ్యూహం ఎన్నికలకి 1 సంవత్సరం ముందు మొదలవుతుంది. వీటన్నిటినీ కూడదీసి కాంగ్రెస్ని ఇక్కడి నుంచి తరలించటం, దించటం అనే ప్రోగ్రాంగా మారుతుంది. కాబట్టి బీజేపీ తెలంగాణకి కేటాయింపులు బడ్జెట్ పరంగా తగ్గించడం అనేది వాళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏం లేదు, పొలిటికల్గా వచ్చిన ఇబ్బంది ఏం లేదు. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు సార్. అయితే ఇప్పుడు దీనిపైన కాస్త భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి, ముఖ్యంగా విమర్శలు కూడా రావడం చూస్తున్నాం సార్. అంటే ఇది ఆ దేశానికి ఇచ్చారా లేకుంటే ఏపీ బీహార్కి ఇచ్చారా అని చెప్పేసి క్వశ్చన్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అటు ఏపీకి బీహార్కు ప్రత్యేక హోదా ఇవ్వకుండా నిధులు మాత్రం బాగా కేటాయించారు సార్. ముఖ్యంగా ఏపీకి అమరావతికి 15,000 కోట్లు, అటు పోలవరానికి ఇంకొన్ని వాటికి ఇవ్వడం చూస్తాం. మొత్తంగా దీన్ని ఈ కేంద్ర బడ్జెట్ పైన మీ ఒపీనియన్ ఏంటి, ఏ విధంగా చూస్తారు సార్? అంటే ప్రత్యేక హోదా లేదు అనే విషయం నిన్నే స్పష్టం చేశారు. అవును. అయితే నేరుగా ఆంధ్రప్రదేశ్కి చెప్పలేదు ఆ మాట, బీహార్కి చెప్పారు. బీహార్తో పాటు ఇంకొక 2 రాష్ట్రాల ప్రతిపాదనలు ఉన్నాయి. దానికి వాళ్ళు కొన్ని నిబంధనలు కూడా చెప్పారు. గిరిజన ప్రాంతం ఎంత ఉంది, పేదరికము, తీర ప్రాంతము, ముంపు ప్రాంతాలు, అటవీ ప్రాంతము, ఇలా 100 లెక్కలు ఏవో చెప్పారు. వీటన్నిటి రీత్యా అక్కడ ఇవ్వటం కుదరదు అన్న తర్వాత అక్కడే ఇవ్వట్లేదంటే, బీహార్లోనే ఇవ్వటం లేదంటే డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్లో దానికంటే తక్కువే ఉన్నాయి వాళ్ళు చెప్పినటువంటి నిబంధనలు.
ఆ మేరకు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా లేదు అనే విషయం నిన్నే స్పష్టమైపోయింది. కాబట్టి డెఫినెట్గా ఈరోజు బడ్జెట్లో దానికి సంబంధించిన బుజ్జగింపు కార్యక్రమాలు ఉంటాయి అని అందరూ అనుకున్నదే. ఆవిడ కూడా అదే పద్ధతిలో ప్రయాణించి అమరావతి అనేటువంటి వ్యవహారాన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చారు. కొలిక్కి తీసుకొచ్చి దీనికి కేంద్రం నుంచి నిధుల విడుదల కార్యక్రమం చేశారు. ఈరోజు 15,000 కోట్లు కేటాయించినట్టుగా ప్రకటించారు. అంటే కేంద్ర కేబినెట్ ఆమోదం పొందిన తర్వాతే బడ్జెట్ చదువుతారు. అంటే కేంద్ర కేబినెట్ ఆమోదం పొందింది ఈ నిర్ణయం, ఏది 15,000 కోట్ల కేటాయింపు అనేది. కాబట్టి అమరావతి ఉంటుంది. అమరావతికి సంబంధించిన ఆశలు పెట్టుకున్నటువంటి వాళ్ళందరూ ఆనందంలో ఉన్నారు ఇప్పుడు. ఓకే, కేంద్ర ప్రభుత్వ ఆశీర్వాదం దొరికింది మాకు అని. ఈరోజు ఆయన రామ్మోహన్ నాయుడు అదే మాట్లాడాడు, కేంద్ర మంత్రి, తెలుగుదేశం నాయకుడు. ఆయన ఏమన్నాడంటే నిజానికి ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి వరం అన్నాడు. అంటే స్పెషల్ కేటగిరీ లేకపోతే స్పెషల్ స్టేటస్ అనేటువంటి నినాదాన్ని లేకపోతే అలాంటి కోరికని పూర్తిగా పాతరేశారు ఈ బడ్జెట్ ద్వారా. ఇప్పటి వరకు ఉన్నటువంటి స్పెషల్ స్టేటస్ అనేటువంటి నినాదము ఆలోచన వీటికి పాతరేశారు. ఇప్పుడు స్పెషల్ స్టేటస్ అనేది కేవలం ఇప్పటికీ ఏపీలో సరఫరా అవుతున్నటువంటి మద్యం సీసాల మీద మాత్రమే ఉంటుంది, ఇంకెక్కడా ఉండదు అనేది ఆవిడ స్పష్టంగా చెప్పేశారు. అయిపోయింది. సో క్యాపిటల్కి 15,000 కోట్లు, అలాగే పోలవరానికి 12,500 కోట్లు కేటాయిస్తామని చెప్పారు. అది 1,000 కోట్లే, ఇది 1,000 కోట్లే. కాబట్టి భారీ నిధులు ఇచ్చినట్టే. దీంతో చాలా బయట రాష్ట్రాల నుంచి వినిపిస్తున్న మాట ఏంటంటే ఇదేదో జేడీయూ తర్వాత తెలుగుదేశం పార్టీలను తృప్తిపరచడం కోసం ఈ బడ్జెట్ ప్రకటించారు అనేది ప్రధానంగా వినిపిస్తున్న మాట. కానీ ఒకటి, ఈ బడ్జెట్ ద్వారా వాళ్ళు ప్రధానంగా ఏం చేయదలుచుకున్నారు అనేది స్పష్టంగా కనిపిస్తుంది. వాళ్ళు ఎన్నికల సందర్భంగా వాళ్ళతో కలిసినటువంటి పార్టీలు, ముఖ్యంగా వాళ్ళకి వెన్ను దన్నుగా నిలబడినటువంటి పార్టీలను ఏదో మేరకు సేఫ్ గార్డు చేయాలనుకున్నారు. ఇక్కడ ఏదో తెలుగుదేశాన్ని బుజ్జగించడం కోసం ఇచ్చారంటున్నారు, కానీ తెలుగుదేశాన్ని బుజ్జగించడం కోసం కాదది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కూడా ఉంది ప్రభుత్వంలో లింక్ అయ్యి. ఎన్డీఏ ప్రభుత్వం, ఎన్డీఏ పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రానికి ఎన్డీఏ ప్రభుత్వం జరిపినటువంటి కేటాయింపులుగా మాత్రమే చూడాలి. తెలుగుదేశము అనే దానికంటే కూడా రేపు పొద్దున ఒకవేళ విడిపోతే, అంటే ఈ కూటమిలో విచ్ఛిన్నం జరిగితే 2014లో జరిగినట్టు 2014 నుంచి 19 ఎన్నికల లోపు 3 ముక్కలు అయ్యారు కదా, ఇప్పుడు కూడా అలా అవుతారనేటువంటి ఆశావహులు ఉన్నారు. కావచ్చు, కాకపోవచ్చు, అది వేరే గొడవ. అయితే అయినప్పుడు క్లెయిమ్ చేసుకోవడానికి భారతీయ జనతా పార్టీ చేతిలో ఆయుధంగా మారుతుంది. మళ్ళీ తెలుగుదేశం పార్టీ పాత పద్ధతిలోనే ఒకవేళ విడిపోతే